అందరికీ నేను కోరుతున్నాను, ఈ సంఘటన ఏదైతే జరిగిందో ఇది చాలా దారుణమైన సంఘటన. ఈ సంఘటనని భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉంది. కార్యకర్తల్ని అందరినీ కూడా నేను కోరుతున్నాను, మనం కొద్దిగా సమయం పాటిద్దాం. ఎందుకంటే మనకు తెలుసు ప్రభుత్వం కొద్దిగా ప్రో ముస్లిం ఉన్నది వాస్తవం. అది అయినప్పుడు కూడా దీన్ని ఏ విధంగా రాజకీయంగా ఎదుర్కొంటాం. ఇక్కడ తెలిసింది ఒక అమ్మాయి వాళ్ళ హస్బెండ్ అరెస్ట్ చేశారని. ఆ అరెస్ట్లను కూడా ఎందుకు చేశారు, అసలు ఏమి సంఘటన జరగకుండా ఎందుకు అరెస్ట్ చేస్తారు అనేటువంటి ఆలోచనతో ఈరోజు పోలీసులు ఆలోచించాలి. కాబట్టి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళని పోలీసులు వెంటనే వదిలిపెట్టాలి. పోలీసులు వాళ్ళని వెంటనే వదిలిపెట్టకపోతే భారతీయ జనతా పార్టీ దీనిపైన చాలా తీవ్రమైనటువంటి ఆందోళన చేయాల్సి వస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మిత్రులారా, ఈరోజు నేను మాట్లాడుతున్న డీసీపీ గారితో, ఎవరైతే అక్రమంగా అరెస్ట్ అయి ఉన్నారో వాళ్ళని వెంటనే వదిలిపెట్టాలి. శాంతి కాముకులో మనం, శాంతి గోరేటంలో మనం అయితే ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా పోలీసులది, ప్రభుత్వానికి. కాబట్టి ఇటువంటి పనులు చేయకూడదని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఇప్పుడే అరెస్ట్ చేసిన వ్యక్తులందరినీ కూడా మనం వదిలిపెట్టడానికి మనం ప్రయత్నం చేస్తాము. పెట్టకపోతే సీరియస్గా భారతీయ జనతా పార్టీ దాని మీద ఉద్యమిస్తుంది. పంపిన డీసీపీ పంపించారు చంద్రమోహన్ రైట్ మాట్లాడు.